6వ అధ్యాయము ఈరోజు మనం ధ్యానించుకుందాం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఈ 6వ అధ్యాయంలో మొత్తం 19 వచనాలు. ఈ 19 వచనాలని మనం ఒక 3 భాగాలుగా ధ్యానం చేసుకుందాం. ఈ నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా మీదనే జరిగిన వ్యతిరేకతకు అతడు జవాబిచ్చిన విధానం, నెహెమ్యా గారు జవాబిచ్చిన విధానం ఈ 6వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఇప్పుడు వరకు గోడలు కడుతూ వస్తున్నారు. ఈ నెహెమ్యా గ్రంథంలో 6వ అధ్యాయంకి వచ్చేవరకు గోడలు కట్టడం పూర్తయిపోతుంది. కానీ మొట్టమొదటిసారి నెహెమ్యా మీద అతన్ని ఇబ్బంది పెట్టాలని, అతన్ని చంపివేయాలని ఒక ఆలోచన, ఒక కుట్ర ఈ 6వ అధ్యాయంలో జరుగుతూ ఉంది. దాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా 1 నుండి 4 వచనాలు చదువుదాం. 4 వచనాలు చదవండి. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సన్బల్లట్టును, టోబియాయును, అరబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలిన వారును విని, సన్బల్లట్టును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనే మైదానమందున్న గ్రామములలో ఒకదాని దగ్గర మనము కలుసుకొందుము రండని నా యొద్దకు వర్తమానము పంపిరి. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి నీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలెను? నేను రావాలని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగున 4 మారులు నా యొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చి తిని. చాలు. ఈ 4 వచనాల్లో మొట్టమొదటిగా అతన్ని చంపాలి అనే ఒక ఆలోచన అయితే చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు. అందుకే చాలా దూరంగా ఉన్న ఆ ప్రాంతానికి పిలుస్తున్నారు. ఓనో మైదానమందున్న గ్రామములో ఒకదాని దగ్గరికి రమ్మంటున్నారు. ఎవరెవరు అంటే సన్బల్లటును, టోబియాయును, అరబీయుడైన గెషెము. ఇప్పుడు వాళ్ళు పిలిచే వాళ్ళు అతన్ని బయటికి కుట్ర చేసి పిలిపించే సమయానికి గోడలైతే యెరూషలేము ప్రాకారపు గోడలైతే పూర్తయినాయి. ఇంకా వాటికి తలుపులు పెట్టాలి. గోడలైతే పూర్తవుతున్నాయి. ఈ గోడలు పని పూర్తవుతున్న సమయానికి ఈ శత్రువులుగా, అంటే ఆ పనిని ఆపాలని శత్రువు చేత సాతాను చేత ప్రేరేపించబడుతున్న వీరికి తట్టుకోలేకపోతున్నారు. ఏదో విధంగా ఈ పనిని ఆపివేయాలి. నిజమే, ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక మంచి పని జరిగేటప్పుడు ఆ పనిని ఏ విధంగా అయినా అడ్డంకులు పెట్టాలని, ఆపివేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఒక మంచి పనికి అనేకమైన ఆటంకాలు వస్తాయి. మనం దాన్ని అర్థం చేసుకుని దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థనతో, జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి. ఆమేన్. ఇక్కడ సన్బల్లటు, టోబియా, గెషెము వీళ్ళు ముగ్గురు ఆహ్వానిస్తున్నారు వారిని. మీరు రండి, మీరు బయటికి రండి, మీ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం, పని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందామని నెహెమ్యాని బయటికి పిలుస్తూ ఉన్నారు. ఒకసారి కాదు, 4 మార్లు పిలిచారంట. 4 సార్లు కబురు పంపించారంట. 4 సార్లు కబురు పంపించినా కానీ అతడు ఆ వర్తమానానికి ఎటువంటి జవాబును ఇవ్వట్లేదు, ఏమి సమాధానం చెప్పట్లేదు. దానికి అతను ఏమన్నాడంటే, మొట్టమొదటిగా ఇక్కడ మనం 3వ వచనం చూస్తే, అందుకు నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను?
నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. నేను చేసే పని గొప్పది, నా పని ఆపి నేను రాను. నేను చేసే పని చాలా ఇంపార్టెంట్గా ఉంది, చాలా ప్రాముఖ్యమైన పని. ఏంటి ఆ పని? యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టడం, పాడైపోయిన దాన్ని బాగు చేయడం దేవుని పని. నేను ఈ పని కోసమే వచ్చాను. ఈ పనిని ముగించాలి. ఈ పని ప్రారంభించాను, ఈ పని చక్కగా నేను ముగించుకోవాలి. కాబట్టి నేను రాలేను. ఎందుకంటే దేవుని పని ప్రారంభించి చేస్తూ ఉండగా దాన్ని వదిలిపెట్టి మీ దగ్గరికి రావటం మంచిది కాదు. వింటున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? మన జీవితంలో చాలా పనులు మనం చేస్తూ ఉంటాం, కానీ ఏది ప్రాముఖ్యమో కొన్నిసార్లు మనకి అర్థం చేసుకోలేం. ముఖ్యంగా ఉండే పనులు ఉంటాయి, ముఖ్యంగా ఉండే పనుల కంటే ప్రాముఖ్యమైన పనులు కూడా ఉంటాయి. ఏది ప్రాముఖ్యం అంటే, నా సృష్టికర్త నా కొరకు నన్ను రక్షించటానికి, నన్ను శాశ్వతంగా ఆయనతో ఉండటానికి అవకాశం ఇచ్చిన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పని చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని విడిచిపెట్టి మనం అనేకమైన పనులు పెట్టుకోవటం అంత మంచిదైతే కాదు. ఈ విషయం నెహెమ్యా అర్థం చేసుకున్నాడు. మీ అందరికీ తెలుసు, మార్తా మరియా యేసుక్రీస్తుని తన గృహానికి ఆహ్వానించారు. మరియా అయితే దేవుని వాక్యాన్ని వినటానికి ఆయన పాదాల దగ్గర కూర్చుంది. మార్తా అయితే దేవునికి ఏదో మంచి ఆహారం సిద్ధపరుద్దామని అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుతూ ఉంది. తొందరపడి ఆ పని కాక తిరిగి మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి వాక్యం వినలేక, అంటే తను అనుకున్న పని అవట్లేదు, ఇక్కడికి వెళ్ళి వాక్యాన్ని వినలేకపోతుంది. నిజమే, చాలాసార్లు మనం దేవుని పని కోసమే కష్టపడుతున్నట్లు అనిపిస్తుంది, కానీ అసలు ప్రాముఖ్యమైన దాన్ని విడిచిపెడతాం. ఎంతమంది ఈరోజు దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమండి, ఆ దేవుడే లేకపోతే మా జీవితాలు ఏమైపోతాయో అని అంటారు. కానీ అదే దేవుని సన్నిధిలో ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, దానికి ఎంత ముఖ్యత్వాన్ని ఇస్తున్నారు ఒకసారి ఆలోచించండి. ఈరోజు చాలామంది సంఘాల్లో కానీ, కూడికల్లో కానీ, స్వార్థ పనిలో కానీ నేను అని ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారా? దానికి ఏదేదో మాకు చాలా పనులు ఉండేయండి, ఆ పనుల మీద ఈ పనుల మీద మేము సరిగా చేయలేకపోతున్నాం, నిజంగా మాకు అడ్డంకులు లేకపోతే దేవుని సంఘ పనిని లేకపోతే దేవుని రాజ్య పనిని మేము చాలా బాగా చేస్తామండి అని అంటారు. మార్తా కూడా అంతే అంటుంది. నీకోసమే నీకేదో సిద్ధం చేయాలని, నీకేదో చక్కటి వంటకం చేయాలని నేను ప్రయాసపడుతున్నాను, కానీ నాకు ఉంది వాక్యాన్ని వినాలని, కానీ ఈ పని అవ్వట్లేదు. నాకు అర్థమవుతుందా? నాకు ఈ పని అవ్వట్లేదు. ఈ పని అయిపోతే ఆ పని దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను, వచ్చి వాక్యం విందాం అనుకుంటున్నాను, కానీ ఈ పని అవ్వట్లేదు. అవ్వదు. ఎందుకంటే ప్రాముఖ్యమైన దానిని విడిచిపెట్టి నువ్వు అనవసరమైన దాన్ని పట్టుకున్నావు. అది అంత ప్రాముఖ్యమైనది కాదు. మొదటిగా దేవుని నీతి, దేవుని రాజ్యాన్ని మనం వెతకాలి. ఆ తర్వాత ఏది కావాలంటే అది దేవుడిస్తాడు. నమ్మిన వారు చెప్పండి హల్లెలూయా. మొదటి దేవుని రాజ్యం, మొదటిగా దేవుని నీతిని మనం వెతకాలి. యేసుక్రీస్తు వారు ఆమెతో ఏమన్నాడు? మార్త వచ్చి, ఏమయ్యా బాధకుడా, నీకోసమే కదా నేను ప్రయాసపడుతుంది, ఎందుకు మా సహోదరుని నీ దగ్గరే కూర్చోబెట్టుకున్నావు? నా వెంట పంపించు, కొద్దిగా పనుల్లో సహాయంగా ఉంటుంది అని అంటుంది, అడుగుతుంది. వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మార్తా, అనేకమైన పనులు పెట్టుకుని నువ్వు తొందరపడుచున్నావు. ప్రాముఖ్యమైనది ఏం తెలుసా? విలువైంది ఏందో తెలుసా? ఇదిగో మరియా పొందుకుంటుంది. ఎప్పటికీ మరియ దగ్గర నుంచి ఆ వాక్యాన్ని ఎవరు తీసివేయలేరు.
ఒకవేళ నీకు ఈరోజు మంచి ఆలోచన వచ్చి మంచి వంటకం తయారు చేసి సంతోషపెట్టాలని అనుకోవచ్చు, కానీ మరొక రోజు మరొకరు ఇంకా ఆశ్చర్యమైనది, ఇంకా రుచి కలిగిన ఆహారాన్ని సిద్ధం చేస్తారు. ఎంతటితో అయిపోయిద్దా? కాదు కదా. అది అంత ప్రాధాన్యత కాదు. ముఖ్యమే, కానీ ప్రాముఖ్యమైతే కాదు. ఏమి అంటున్నాడు? దేవుని పని వదిలిపెట్టి, ముఖ్యమైన పని వదిలిపెట్టి మీరు పిలిచిన చోట కల్లా రావటం న్యాయమా? న్యాయమా? ఆలోచించండి. న్యాయమా? అది కాదు కదా అంటున్నాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు రోమాకి రాస్తున్నాడు. రోమా 14:16 నుంచి 19 వరకు ఎవరైనా చదవండి. రోమా 14. మీకున్న మేలైనది దూషణ పాలు కానియకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. కాబట్టి సమాధానము పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. ఏమి చేయాలి మనం? సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజేయు వాటినే ఆసక్తితో చేయాలి. హల్లెలూయా. ఏది చేస్తున్నావు ఈరోజు ఆసక్తితో? దేవుని రాజ్యం అంటే ఏమనుకుంటున్నావు? ఈ భూమి మీద నీ కోసం, నీ కుటుంబం కోసం చేసే పనులు అనుకుంటున్నావా? కాదు. భోజన పానీయములైతే కాదు. ఏమంటారు దేవుని రాజ్యం అంటే? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము. అది దేవుని రాజ్యం. కాబట్టి నీకున్న మేలైనది దూషణ పాలు చేయమాక. నీలో అటువంటి మంచి సంకల్పం ఉంది, చేయాలని ఉంది, తపన ఉంది, కానీ దాన్ని వ్యర్థం చేసుకోమాక, అవమానపరిచేటట్టు చేసుకోమాక. వింటున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? మేలైన దాన్ని మనం చేపట్టాలి. ఆసక్తితో దేవుని రాజ్య పనిని మనం చేసేవారిగా ఉండాలి. ఆయన అంటున్నాడు, 4 సార్లు కబురు పంపించిన, దూతలను పంపించిన, ఎందుకు రావాలి అది ఇది అడగకుండా నా దేవుని పని నేను విడిచిపెట్టి రాను అంటే వాళ్ళ యొక్క కుట్రని వాళ్ళే చెప్పే విధంగా నెహెమ్యా దేవుని జ్ఞానంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమేన్. చాలామంది తొందరపడిపోయి ఎందుకు ఏంటి అని వివరాలు అడిగేస్తారు. దానివల్ల వాళ్ళు ఏమనుకున్నారో మనకు తెలియదు. వారు ఏమి మంచో చెడో మనకు అర్థం కాదు. క్రైస్తవుడు వివేచన కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు వివేచన కలిగి ఉండాలి. పాము వలె వివేకము, పావురం వలె నిష్కలంకమైన మనస్సు కలిగిన వారుగా ఉండాలంట మనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలవి. దేవుని పని విషయంలో ఆసక్తులై ఉన్నారా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆ తర్వాత 5 నుంచి 9 వచనాలు ఒకసారి చదవండి. 5 నుంచి 9 వచనాలు. అంతటా 5వ మారు సన్బలట్టు తన పనివాని ద్వారా విప్పియున్న ఒక పత్రికను నా యొద్దకు పంపెను. అందులో వారి పైన రాజుగా ఉండవలనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచించి ఉన్నావనియు, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలను రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను అందు నిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసేదము రండనియు ఈ సంగతి అన్యజనుల వదంతియును దానిని గెషేము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను. ఈ పని చేయలేకుండా మేమే శక్తుల మగుదుమనుకొని వారందరూ మమ్మను బెదిరింపచూచిరి గాని నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారము కాము. వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకొంటివని అతని యొద్దకు నేను వర్తమానం పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. హల్లెలూయా, హల్లెలూయా.
తిరిగి కబురు పంపించినప్పుడు రాలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అపవాదులు వేస్తున్నాడు, అపనిందలు మోపుతూ ఉన్నాడు. కుట్ర పెరిగింది. ఎందుకు పిలుస్తున్నాను తెలుసా? మేలు కోసమే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎందుకు నిన్ను అంత దూరం రమ్మన్నావు తెలుసా? ఓనో గ్రామానికి యెరూషలేముకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకు అంత దూరం? ఏదో కుట్ర లేకుండా అంత దూరం ఒంటరిగా ఎందుకు రమ్మంటారు? రాకపోయేవారికి 4 సార్లు పంపించినా రాకపోయేవారికి 5వసారి ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక దూతను తీసుకుని ఒక వ్యక్తిని పిలిచి విప్పి ఉన్న పత్రికను పంపించాడు. అంటే మరొకరికి ఒక లెటరు, అంటే ఒక ఉత్తరం రాసినప్పుడు దాన్ని కట్టివేస్తారు. వేరే వాళ్ళు ఆ ఉత్తరం ఎవరికైతే చేరుతుందో వారే విప్పి చదవాలి, కానీ వేరే వాళ్ళు దాన్ని చదవరు. ఎప్పుడైనా అంతే. కానీ ఇది ఓపెన్ చేసి ఉంది, విప్పి ఉంది. అంటే విప్పి ఉండటం అంటే ఎవరో చదివారు, మరలా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కూడా చదువుతూ ఉంటారు. అంటే అక్కడ దాంట్లో ఉన్న ఆ సందర్భాన్ని లేదా దాంట్లో ఉన్న విషయం అంతా అందరికీ తెలిసిపోవాలనేదే ఈ గెషెము సన్బల్లటు యొక్క ఆలోచన. ఏంటి దాంట్లో ఉన్న ఆలోచన? ఏం రాశారు అంటే, నువ్వు ఇప్పుడు వీళ్ళందరికీ రాజు అయిపోవాలనుకుంటున్నావా? అనేక మంది అనుకుంటున్నారు ఈ విధంగా, నువ్వు రాజు అవ్వాలని, రాజుగా ఉండాలనే వీళ్ళందరికీ నాయకుడిగా ఉండి ఈ పని జరిగిస్తున్నావని అందరూ అంటున్నారు. దాని విషయంలో మనం మాట్లాడదాం రా. ఆలోచన చెప్పినట్టుగా ఉంది కదా, ఏదో సహాయం చేసినట్టు ఉంది కదా. నెహెమ్యాకి అంత ఆలోచన లేకుండా ఉంటాడా? చాలా వివేకము కలిగిన వాడిగా ఉన్నాడు, అర్థం చేసుకునే వ్యక్తిగా ఉన్నాడు. వాళ్ళు ఏదో విధంగా మోసం చేయాలని తనని వారి దగ్గరికి తీసుకురావాలని, కుట్ర చేయాలని, ఆ పని ఆపివేయాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఆయనైతే దానికి లొంగట్ల. ఎందుకంటే అతను ఏమైనా నాయకుడు అవ్వాలని, రాజు అవ్వాలని అనుకుంటున్నాడా? లేదే. కాబట్టి అతనికి ధైర్యం, నేను నిస్వార్థంగా పనిచేస్తున్నాను దేవుని రాజ్యం కొరకు, నా మీద ఎన్ని అపోహలు వచ్చినా నాకేం భయం. నీతిమంతుడు తల ఎత్తుకుని జీవించగలడు కదా. తల ఎత్తుకుని మనం జీవించేవారిగా ఉండాలంటే యథార్థమైన హృదయం కలిగి ఉండాలి, మంచి హృదయం కలిగి ఉండాలి. నెహెమ్యా మంచి మనస్సు కలిగి పనిచేస్తున్నాడు, మంచి మనస్సాక్షి కలిగి పనిచేస్తున్నాడు. కాబట్టి నెహెమ్యా ఎటువంటి బెదిరింపులకు బెదరడం లేదు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఈ సన్బల్లటు వీళ్ళందరికీ నెహెమ్యా దగ్గరుండే ఆ యెరూషలేములో ఉండేవాళ్ళు కొందరు బంధువులుగా ఉన్నారు, కొందరు పరిచయస్తులుగా ఉన్నారు. ఈ పని జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు సమాచారం అందిస్తున్నారు, వీళ్ళు కూడా సమాచారం తీసుకుంటున్నారు. అవును, మనకు తెలియకుండానే మనకి శత్రువులుగా ఉన్నవారికి మన గుట్టంతా తెలుస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం ఎలా తెలిసింది అనుకుంటాం. మనలోనే ఉంటారు వాళ్ళు. అర్థమవుతుందా? మన దగ్గరే ఉంటారు, మనతోనే బాగున్నట్లుగా ఉంటారు, కానీ సమాచారం అంతా చారేస్తూ ఉంటారు. తెలుసా మీకు, ఈ మధ్య వాళ్ళకి ఇంత డబ్బు వచ్చింది, ఇన్ని కొనేశారని చెబుతారు. మనమేం తెలియదు అనుకుంటాం వాళ్ళకి. ఏం తెలిసినా ఏం తెలియకపోయినా మనం యథార్థంగా ఉంటే ఎవరేమీ చేయలేరు. ఆమేన్. నెహెమ్యా యథార్థంగా ఉన్నాడు కాబట్టి అతను ఏమాత్రం షేక్ అవ్వట్లేదు, ఏమాత్రం కదలడం లేదు. ఏమంటున్నాడు? ఈ పని చేయలేకుండా మేము ఆసక్తులు మగుదమనుకుని వారందరూ మమ్మల్ని బెదిరింపజూసిరి. ఆసక్తి లేకుండా చేయాలి, మేమేమో ఈ పనిలో బాగా ఆసక్తితో పనిచేస్తున్నాం, బెదిరించి పని ఆపేయాలి. నిజమే కదా.
ఈరోజు చాలా చోట్ల దేవుని రాజ్య స్వార్థను ముందుకు వెళ్లకుండా బెదిరింపులు రావడం లేదు. ఎన్ని చోట్ల అంటే ఎవరినో ఒకరిని బెదిరిస్తే మిగిలిన వాళ్ళు ఆగుతారు అనుకుంటున్నారు. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్వార్థను ఆపగలిగిన శక్తి ఈ భూమి మీద ఎవరికీ లేదు. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆయన ఎదుట ఎవరైనా నిలబడగలరా? ఎవరు నిలబడలేరు. కొంతమంది ఆ చిన్న చిన్న పనులు చేసి సంతోషపడుతున్నారు. దాన్ని బాగా ఇదిగో మేము ఇంత గొప్ప కార్యం చేసాం, అక్కడ సువార్త ఆపేసాం, సువార్త చెప్పేవాళ్ళని ఇలా కొట్టాం అలా కొట్టామని అందరికీ తెలియజేయడానికి బెదిరింపుగా సోషల్ మీడియాలో పెడుతున్నారు. దానివల్ల ఆగుతుందంటారా? ఆ వ్యక్తి ఆగుతాడేమో కానీ ఆ వ్యక్తి బదులు ఇంకా వందల మంది వ్యక్తులు దేవుని వినియోగించుకుంటాడు. దేవుని సువార్త ముందుకు వెళుతుంది. హల్లెలూయా. వీళ్ళు ఏంటంటే నాయకుడిని కొడితే, నాయకుడిని చంపేస్తే దేవుని పని, ప్రాకారపు పని ఆగిపోతుంది అనుకుంటున్నారు. నాయకుడు అంత తేలిగ్గా ఉంటాడా? పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉండడు, దేవుని నడిపింపుతో ఉండడు, వివేచన కలిగి ఉండడు. ఖచ్చితంగా వివేచన కలిగి ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. ఆ తరువాత ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. ఆ తరువాత 10వ వచనం 9వ వచనంలో చివరిగా ఏం చేస్తున్నాడు? ఇవన్నీ చేసిన తర్వాత 9వ వచనంలో మనస్సుని దృఢపరుచుకుని ప్రార్థన చేసే వ్యక్తిగా నెహెమ్యా ఉంటున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, ఇప్పుడు మా చేతులను బలపరచు, మా చేతులను బలపరచు. వీళ్ళు బలహీనపరచాలనుకుంటున్నారు, మేము భయపడట్లేదు, మమ్మల్ని ఇంకా బలపరచు అన్నాడు. ఆ తర్వాత 10వ వచనం నుంచి మనం ఒకసారి చదువుకుంటే 14వ వచనం వరకు. అటు తర్వాత మెహెతబేలునకు పుట్టిన దెలయ్య కుమారుడైన షెమయ యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయము లోపలికి మనము పోయి తలుపులు వేసుకొనేదము రండని చెప్పగా నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. చాలు చాలు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ గెషేము ఎవరు? ఇక్కడ షెమయ కుమారుడైన దెమల్య కుమారుడైన షెమయ యొక్క ఇంటికి. షెమయ ఎవరు? ప్రవక్తగా పిలువబడుతున్నాడంట. ఈయన ఎక్కడుంటాడు? ఆ ప్రాంతంలోనే గ్రామంలో ఉంటాడు. కానీ నెహెమ్యాకి నమ్మకస్తుడు ఇతను. జాగ్రత్తగా ఆలోచించండి, వింటున్నారా? నెహెమ్యాకి నమ్మకస్తుడు కాకపోతే ఆయన ఇంటికి ఒంటరిగా ఎలా వెళ్తాడు కదా? నెహెమ్యా ఈ షెమయ యొక్క ఇంటికి ఒంటరిగా వెళ్ళి ఆయన్ని సలహా అడుగుతున్నాడు. ఏంటి, వీళ్ళందరూ ఇలాగా పత్రికలు రాస్తున్నారు, ఇలా కబుర్లు పంపిస్తున్నారు, నా మీద నెపాలు, ద్రోహం, కుట్ర పన్నుతున్నారు, ఏంటి అని అడిగాడు. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన ఏంటి సలహా ఇచ్చాడంటే, ఈ రాత్రి నేను చంపాలనుకుంటున్నారు వాళ్ళు, మనము దేవుని మందిర గర్భాలయంలో దాక్కుందామా? నేను కూడా వస్తా. ఇంకా నమ్మకంగా చెబుతున్నాడు. మనం ఏం చేద్దామంటే దేవుని మందిరపు గర్భాలయంలో మనం వెళ్ళి దాక్కుందామా అని అంటున్నాడు. వెంటనే నెహెమ్యా గారికి ఒక ఆలోచన వచ్చింది. నేను యాజకుడిని కాదే, నన్ను ఎందుకు గర్భాలయంలో దాక్కోమంటున్నాడు? 1. 2, ఈ రాత్రే చంపుతారని నాకెందుకు చెబుతున్నాడు? ఏమండి, క్రైస్తవుడు, దేవుని బిడ్డలు, ప్రభునేసు క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆయన రాజ్య పనిలో ఆయనతో నడవాలనుకుంటున్న వారు చాలా వివేచన కలిగి ఉండాలి. ఆలోచించాలి. నెహెమ్యా ఆలోచిస్తున్నాడు. నేను సలహా కోసం నమ్మకంగా వస్తే ఇతను ఏమంటున్నాడు?
ఈ రాత్రి నిన్ను చంపాలనుకుంటున్నారు అంటున్నాడు. ఈ విషయం నాకు తెలియదే, ఈ విషయం నాకు తెలియదే, ఈయనకి ఎలా తెలుసు? 2, గర్భాలయంలో దాక్కుందాం రా అంటున్నారు. అసలు నేను యాజకుడిని కాదు కదా, గర్భాలయంలోకి వెళ్ళకూడదు కదా. ధర్మశాస్త్రం ప్రకారం అహరోను యొక్క బిడ్డలు, అహరోను మాత్రమే గర్భాలయంలో ప్రవేశించాలి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? సంఖ్యాకాండము 3వ అధ్యాయం 10వ వచనం 2వ భాగంలో కానీ, 18వ అధ్యాయం 7వ వచనం 2వ భాగంలో కానీ ఏముంటుందంటే, యాజకులు మాత్రమే ప్రవేశించాలి కానీ అన్యులు దేవుని మందిరంలో ప్రవేశించకూడదు. ప్రవేశించిన వాడు నిశ్చయముగా చచ్చిపోతాడు, మరణం. మరి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎలాగ ప్రవచిస్తున్నాడు ఇతను కూడా మోసమే. అమ్మో, మోసమే. ఎలా గమనించాడు? ఆ మోసం ఏంటంటే, ఆ షమయాకి కూడా ఈ శత్రువులుగా ఉన్న టోబియా, సన్బల్లటు, గెషేములు ఏం చేశారంటే లంచం ఇచ్చి కొనేశారు. ఇలా అతన్ని భయపెట్టు, ఇలా అతను దేవుని మందిరంలోకి బయటకు వచ్చేటట్టు చెయ్యి, గర్భాలయంలోకి వెళ్ళేటట్టు చెయ్యి. ఆ భయాన్ని మనందరం జనానికి తెలియజేసి, ఇతను ఒక నాయకుడా, ఇతను నాయకుడిగా పనికిరాడు అని చెప్పి హేళన చేద్దాం, అవమానపరుద్దాం. అర్థమవుతుందా ప్రియదేవుని బిడ్డలారా? అని అతనికి ముందుగానే లంచం ఇచ్చారంట. అందుకే నాయకుడు అంటున్నాడు, నెహెమ్యా, ఇంతటి వాడినైన నేను పారిపోవుట తగునా? ఏమండి, తగునా? తగదు కదా. ఒక కుటుంబంలో యజమానిగా ఉన్న వ్యక్తి బలహీనుడైపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఏమీ ఉండదు కదండి. ఆ కుటుంబానికి కాపుదల లేదు కదా, ఆ కుటుంబానికి ఆహారం లేదు కదా. మరి ఈ దేవాలయపు ఈ ప్రాకారము కడుతూ నాయకత్వంలో అందరి చేత పనిచేపిస్తున్న ఈ నెహెమ్యా భయపడి పరిగెడితే, దాక్కుంటే ఇంకా మిగిలిన వారు ధైర్యంగా ఎలాగుంటారు? ఉండలేరు కదా. అందుకని ఆయన్ని భయపెట్టాలని చూస్తున్నారు. భయపడుతున్నాడా? లేదు, తెలివిగా ఉన్నాడు, జ్ఞానంగా ఉన్నాడు. యాజకుడే వెళ్ళాలి, నేనెట్ట వెళ్తాను? ఈ రాత్రే ఎందుకు చంపుతారు? ఈ రాత్రి ఎందుకు జరుగుతుంది? ఇది కూడా మోసమే. ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని పని చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారు చెప్పే ప్రతి ఒక్క మాటని గుడ్డిగా నమ్మేస్తే మోసపోయేది మనమే. మోసపోవటం కాకుండా దేవుని రాజ్యపు ఆటంకంలో మనం కూడా నిలబడిపోతాం తెలియకుండా. జాగ్రత్తగా ఉండాలి ప్రియదేవుని బిడ్డలారా. అంతేకాదు, మరొక ప్రవక్తి కూడా ఈ మాట చెప్పిందంట. ఆమె పేరు కూడా రాశారు, నోవద్యా అను ప్రవక్తి కూడా చెప్పినట్లుగా. ప్రియదేవుని బిడ్డలారా, నెహెమ్యా ఒక సమర్థవంతమైన నాయకుడిగా ముందుకు సాగే వ్యక్తిగా ఉన్నాడు. ఆమేన్. అందరం చెబుదాం హల్లెలూయా. 15 నుంచి ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. చూడండి, 52 రోజుల్లో ఈ ప్రాకారాన్ని కట్టారు, కానీ తలుపులు ఇవన్నీ ఇంకా పూర్తవలా. 52 రోజుల్లో పని అంతా అయిపోయింది, పూర్తిగా పని అయిపోయింది. అంటే ఇప్పుడు మనకున్న క్యాలెండర్ని బట్టి చూస్తే సెప్టెంబర్ 20వ తారీఖుకి పూర్తి చేశారు అని అనుకోవచ్చు. మరి ఎప్పుడు ఈయన ప్రారంభమయ్యాడు? ఆయన దగ్గరికి ఎప్పుడు కబురు వచ్చింది? ఎప్పుడు వచ్చిందండి? కిస్లేవు నెల. ఎక్కడది? 1వ అధ్యాయము 1వ వచనము ఏముంది అక్కడ? హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరము కిస్లేపు మాసము. అది కిస్లేపు మాసం అంటే నవంబరు, డిసెంబరు. ఆ తర్వాత నీసాను మాసములో, నీసాను నెలలో తనకొచ్చిన ఆలోచన, ప్రార్థనతో ఆలోచన తీసుకెళ్ళి రాజుగారికి చెప్పాడు. రాజుగారికి చెప్పిన తర్వాత నెహెమ్యా ఇంచుమించు 3 నెలలు ప్రయాణం చేశాడు. 3 నెలలు
యెరూషలేముకి ప్రయాణం చేశాడు. ఈ 3 నెలలు ప్రయాణం చేసిన తర్వాత దేవాలయపు ప్రాకార పనులు, అక్కడున్న భయంకరమైన చెత్త, కాలిపోయిన వేస్ట్ ఇదంతా శుభ్రం చేసి ఆ గోడలు కట్టే వరకు 52 రోజుల్లో పూర్తి చేయగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమ్యా ప్రయాణం చేసిందే ఎక్కువ సమయం ఉంది, గోడ కట్టింది తక్కువ సమయం ఉంది. ఎన్ని ఆటంకాలు వచ్చినాయి, ఎన్ని అభ్యంతరాలు వచ్చినాయి, అయినప్పటికీ ఆయన సమర్థవంతంగా ఆ పనిని ముగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ముగించి వేశాడు. అంతేకాకుండా వాళ్ళ కొరకు ప్రార్థన చేసిన వ్యక్తిగా కూడా ఉన్నాడు. ఏమి వాళ్ళ గురించి లాస్ట్గా మనం కొన్ని వచనాలు మనం చదువుకుని ముగిద్దాం. 16వ వచనం, అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు, మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూసినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఎలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినది అని వారు తెలుసుకున్నారు కదా. దేవుని పని దేవుని వలనే జరుగుతుంది. కానీ చేసే నీవు ఏ పనిలో ప్రాముఖ్యత కలిగి ఉండాలో అర్థం చేసుకోవాలి. ఆమేన్. ఆ దినములలో యూదుల ప్రధానుల్లో టోబియా యొద్దకు మాటికి పత్రికలు పంపుచు వచ్చిరి. అతడును వారికి పత్రికలు పంపుచుండెను. అతడు అరహో కుమారుడైన షకల్యాకు అల్లుడు. ఇదియుగాక యెహోనాను అను తన కుమారుడు బెరక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసుకుని ఉండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షముగా నుండెమని ప్రమాణము చేసిరి. వారు నా ఎదుట అతని గుణాతిశయములను బట్టి మాట్లాడవచ్చిరి. నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలను పంపాను. మనం ముందుగా ధ్యానం చేసాం. ఈ టోబియా సన్బల్లట్టుకి నెహెమ్యా పనిచేస్తున్న యెరూషలేములో ఎవరున్నారు? బంధువులు ఉన్నారు. అక్కడ వివాహం చేసుకున్నాడు, అక్కడ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. చాలామంది ఇక్కడ జరిగే విషయాలన్నీ ఏం చేస్తున్నారు? వాళ్ళకి అందజేస్తున్నారు. నిజమే, మనకు తెలియకుండానే మనకు ఇంటి గుట్టంతా బయటికి వెళ్ళిపోతుంది. మూడో వ్యక్తి కుటుంబ జీవితాల్లో ఉండకూడదు. భార్యాభర్తల మధ్య దేవుడు మాత్రమే ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. ఆ ఇంటి గుట్టు బయటికి వెళ్ళిపోతే ఏమైంది? ప్రయాణం, భార్యాభర్తల ఆనందమైన ప్రయాణం ఏమైపోయింది? వేరువేరుగా నడవాల్సి వస్తుంది. దేవుని రాజ్య ప్రయాణంలో, దేవుని పనిలో మనం చాలా జ్ఞానంగా ఉండాలి. ఈరోజు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి, వాళ్ళందరూ ఒక కుయుక్తితో ద్రోహం చేద్దామని 12 మైళ్ళు దూరం బయట ఉన్న ఊరికి రమ్మంటున్నారు. నెహెమ్యా వెళ్తానంటున్నాడా? వెళ్ళలేదు. ఏమన్నాడు తెలుసా? నేను చేసే పని చాలా ప్రాముఖ్యమైన పని, నా పని విడిచిపెట్టి రమ్మంటారా? అది మంచిది కాదు కదా, నేను రాను అంటున్నాడు. ఈరోజు నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను ఎవరిని తెలుసా మీకు? నా గురించి కాదు, మీ గురించి. మీరు ఎవరు అది అర్థం చేసుకోగలిగితే ఈ భూమి మీద ఏది ముఖ్యమో ఏది ప్రాముఖ్యమో నీకు అర్థమైపోతుంది. నువ్వెవరివి? దేవుని బిడ్డవండి. దేవుడు నిర్మించాడు. పాపంలో పడిపోతున్న నీ కొరకు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన నీవు నరకానికి, నిత్య నరకానికి పాత్రుడు కాకూడదని, నిత్య రాజ్యానికి, దేవుని రాజ్యంలో వారసుడిగా ఉండాలని నీ కోసం, నా కోసం సిలువలో రక్తము చిందించి మరణించాడు. ఆయన రక్తపు చివరి బొట్టు వరకు కార్చివేశాడు. నా స్థానంలో ఆయనే మరణించాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడిగా తిరిగి 3వ దినాన లేచాడు. ఆయన మరలా రాబోతున్నాడు నీతో నాతో ఒక శాశ్వతమైన దేవుని రాజ్యాన్ని స్థాపించటానికి. ఆ రాజ్యంలో ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా?
ఇష్టపడే వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఆయన నమ్మేవు గనుక. మరి ఇష్టపడేవాడివి ఈ భూమి మీద ఏది ప్రాముఖ్యం, ఏది ముఖ్యమని గ్రహిస్తున్నావు? ఏది ప్రాముఖ్యం? నీ కుటుంబం కోసం పరిగెట్టి పరిగెట్టి పనిచేయటం ప్రాముఖ్యమా, లేదా నువ్వు నిత్య రాజ్యం కోసం దేవుని రాజ్య విస్తరణలో పనిచేయటం ప్రాముఖ్యమా? నెహెమ్యా ఇది గ్రహించాడు. హల్లెలూయా. నెహెమ్యా మంచి ఉద్యోగస్తుడు. రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చి ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాడు, పని చేపిస్తున్నాడు. నా పట్టణం, నా దేవుని పట్టణం, దేవుని మందిరం ఉన్న పట్టణం, దేవుని ఆరాధన స్థలం ఉన్న పట్టణం, ఆ మహారాజు పట్టణముగా పిలువబడుతున్న యెరూషలేము క్షేమముగా ఉండాలి. హల్లెలూయా. క్షేమముగా ఉండాలి, క్షేమముగా ఉండాలి. దాని కొరకు నేను పనిచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం విస్తరించాలి. అందరూ పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో వారసులుగా ఉండాలని ఏ పని వదిలిపెట్టి ముఖ్యమైన ప్రాముఖ్యమైన పని కొరకు పరిగెడుతున్నావు ఈరోజు? నువ్వు ఇప్పుడైనా అర్థం చేసుకుని ఏది ముఖ్యం, ఏది ప్రాముఖ్యం అర్థం చేసుకుని దేవుని రాజ్యం కొరకు ముందుకు సాగే వ్యక్తులుగా ఉండాలని ప్రభు పేరట ప్రేమతో తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక.